నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం గురుజీ, ఈరోజు శుక్రమోడ్య అంటారు కదా, మరి శుక్రమోడ్యం అంటే ఏమిటి? శుక్రమోడ్యంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు అంటారు? సాధారణంగా అంటే గురుమౌఢ్యం శుక్రమౌఢ్యం అనేది రెండు మనకు జ్యోతిష్యంలో బాగా ప్రాధాన్యత వహిస్తుందన్నమాట. కారణం ఏంటంటే ఈ గురు మౌఢ్యం కానీ శుక్రమౌఢ్యం అంటే దాని అర్థం ఏమిటంటే రవితో ఏ గ్రహం కలిసినా అస్తంగతుడవుతాడు అంటాడు. రవికున్న ఉష్ణము, రవికున్న తేజస్సు, రవికున్న అగ్నితత్వానికి ఆ రవితో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహం యొక్క బలం పూర్తిగా నశింపజేస్తుంది అంటారనమాట. సో అలాగా రవితో ఏ శుభగ్రహం కలిసినా, గురుడు కలిసినా, శుక్రుడు కలిసినా, శుక్రుడికి ఉండేటువంటి కళల్లోనున్న ఆ బలం తగ్గిపోతుందంట అన్నమాట. అంచేది ఏంటంటే సింహరాశిలో కూడా ఏమైనా గ్రహాలు ప్రవేశించినప్పుడు అంటే ఆ గ్రహం యొక్క బలం తగ్గిపోతుందంట అన్నమాట. అంటే అస్తంగతుడు అవ్వడం కానీ లేకపోతే బలహీనపడడం అంటమాట. సో ఇటువంటి పరిస్థితి ఏదైతే మన శుభకార్యానికి మనకంటే శుక్రుడు యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉండాలి, గురుడు యొక్క ప్రభావం సంపూర్ణమైన స్థితి ఉండాలి. అప్పుడు గురుడు యొక్క శుభదృష్టి పడితేనే కానీ శుభకార్యం చేయము. శుక్రుడు యొక్క స్థితిగతులు బాగుంటే కానీ ఈ వివాహం తదితర కార్యక్రమాలకి మనం శుభమైన ముహూర్తాన్ని పెట్టడానికి అవకాశం అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లోని ఎప్పుడైతే ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో కానీ మనం ఏమైనా ప్రయత్నం చేయగలిగితే ఏంటంటే ఆ శుక్రబలం ఎప్పుడైతే లేదో ఆ యొక్క ఏ కార్యం కింద వెళ్తామో ఆ కార్యం సంపూర్ణ స్థితి ఏర్పడమాట. మంచిది ఏం చేస్తారంటే ఈ శుక్రమౌఢ్యం సమయంలో కానీ గురుమౌఢ్యం సమయంలో కానీ సాధారణంగా ముహూర్తాలు పెట్టరు, శుభకార్యాలు కూడా చేయడం ప్రయత్నం చేయాలన్నమాట. సో దీని ప్రభావం ఏంటంటే సాధారణంగా ఈ శుక్రమౌఢ్య సమయంలో కూడా ఎవరైనా సంతానం కలిగినప్పుడు కూడా ఈ శుక్రమౌఢ్య ప్రభావం అంటే వాళ్ళ ముందు కాలంలో వాళ్ళ వివాహం అనంతరం కూడా ఒక్కొక్క సంతానం విషయంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటన్నమాట. అంచేత ఇటువంటి పరిస్థితుల్లో శుక్రమౌఢ్య సమయంలోనంటే ఎవరైనప్పటికీ ఒక మంచి కార్యం చేయలేనప్పటికీ కొంత బలోపేతంతో అనుకున్న కార్యాలన్నీ సవ్యంగా జరగడానికి శుక్రగ్రహ సంబంధమైన జపం కానీ చేసుకుంటూ ఉంటే అది దాని యొక్క ప్రభావం అంటే ఒక సక్సెస్ ఉండే అవకాశం ఉందన్నమాట. అసలు ఈ శుక్రమౌఢ్యం అనేది మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 months వరకు ఉంది కాబట్టి ముహూర్తాలు మేలో మళ్ళీ మనకు ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఆ మౌఢ్యం తగ్గిన తర్వాత మనం వెంటనే ఆ ముహూర్తాల ప్రకారం మనం వివాహం చేసుకోవడానికి మన పంచాంగ రీత్యా మనం చెప్పుకుంటామని చెప్తాం. శర్మ గారు, ఆరోగ్యపరంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. జ్యోతిష్యపరంగా ఆరోగ్యం గురించి ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మన జ్యోతిష్యం లగ్నము, ప్రతి ఒక్క అంశం మనకు జాతకం గురించి తెలియాలంటే లగ్నము ప్రాధాన్యత వహిస్తామట. ఏ లగ్నంలో పుట్టారు, 12 రాశులు ఉన్నాయి కాబట్టి 12 లగ్నాలు ఉన్నాయి. ఈ 12 లగ్నాలలో ఏ లగ్నంలో పుట్టి అక్కడ నుండి 6వ స్థానం ఆరోగ్య స్థానం అంటామట. సో మన శరీరం కూడా ఏమంటుందంటే ఇది మేషరాశి, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, అలాగే కిందకు వచ్చినప్పుడు అంటే మనకు తుల, వృశ్చికం, ఈ విధంగా కింద వరకు వెళ్తే మీనరాశి పాదాల దగ్గరకు వస్తుందన్నమాట. అంటే తల దగ్గర కింద వరకు 12 రాశులు ఉన్నాయని కూడా చెప్తుంటాం అన్నమాట. అంటే మనం చూడడం సాధారణంగా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కానీ యోగులు వచ్చినా, సిద్ధ పురుషులు వచ్చినా, గురుస్థానంలో ఉన్న వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఏం చేస్తారంటే పాదాలకు నమస్కారం పెడతాం. మీనరాశికి అధిపతి ఎవరంటే గురుడు అంటామట. ఎప్పుడైతే ఆ పాదానికి మనం నమస్కారం పెడతాం ఆ గురు కటాక్షం మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. అంటే భగవత్ కటాక్షం పొందడం కోసమే ఆ పాదాలకు మనం నమస్కారం చేస్తాం అన్నమాట. సో ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే మనకు 6వ స్థానం ఆరోగ్య స్థానం అయింది కాబట్టి లగ్నాతో ప్రతి ఒక్కరిగా జాతకంలో 6వ స్థానం అనేది ఏ రాశి చూసి ఆ స్థానానికి బలహీనపడకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మేషరాశి అనుకోండి, మేషరాశి మేషలగ్నం అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మేషలగ్నం అయింది అనుకుందాం. మేషలగ్నం అంటే మనకేంటంటే 6వ స్థానం అనేది కన్య అయింది అనమాట. 6వ స్థానం కన్య అయింది. కన్య భాగం అనేసరికి మనకేంటంటే ఈ పొట్ట అన్నమాట, బొజ్జ భాగం అనమాట. అంటే వీలైనంత వరకు ఇక్కడ ఏమైనా అనారోగ్య స్థితి ఏర్పడుతుంటే దానికి ఇమ్మీడియట్గా మనం మెడిసిన్ తీసుకోవడం అవసరం పడుతుంది. ఎందుకంటే ఇక్కడే మేజర్గా మనకు ప్రాబ్లం తీసుకొస్తుందని చెప్తున్నమాట. సో ఈ విధంగా మెడికల్ అస్ట్రాలజీ ఏం చెప్తుందంటే మనకున్న 12 రాశుల్లో అంటే దాని ప్రకారం కూడా మనం కొంతవరకు ఆరోగ్య విషయాలు జాగ్రత్త పడాలన్నమాట. కొందరికి ఏంటంటే 6వ స్థానం ఏంటంటే ఈ తొడల భాగం అవుతుంది, కొందరికి 6వ స్థానం మీనరాశి అవుతుంది, అప్పుడు పాదాలు అవుతాయి. వాళ్ళకి పాదాల దగ్గర ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుందన్నమాట. కొందరికి 6వ స్థానం ఏంటంటే గుండె దగ్గర ఉంటాం, ఎప్పుడు బలహీనంగా ఉంటుంది. కొందరు 6వ స్థానం మేషం అవుతుంది, అంటే తల అవుతుంది, ఎప్పుడు తలలో ఏదో మైండ్లో ఏదో ఒక రకమైన సమస్య ఉంటూనే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 6వ స్థానాన్ని బట్టి ఆ స్థానం ఆయన జాతకంలో ఎక్కడికి వస్తుందని చూసుకుని ఆ స్థానాన్ని ఎప్పుడు బలహీనపడకుండా చూసుకోగలిగితే ఆరోగ్యవంతం అక్కడ నుండి మొదలవుతుందన్నమాట. అంటే మనిషి శరీరంలో అనారోగ్యం అనేది అక్కడ నుండి మొదలవుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అంచేత మనం వీలైనంత వరకు మీ యొక్క లగ్నం నుండి 6వ స్థానాన్ని చూసుకుని ఆ 6వ స్థానం బలోపేత చేయడం ప్రయత్నం చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యం మీకు ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాను. శర్మ గారు, చంద్రుడు మనోకారకుడు అంటారు. ఈ మనోకారకుడు అయినటువంటి చంద్రుడి యొక్క ప్రభావం మనిషి మీద ఏ విధంగా ఉంటుంది? ఈ మనస్సు మనోకారకుడు చంద్రుడు ఎంత ప్రశాంతంగా ఉంటాయి అంటే జాతకంలో ఉన్న 9 గ్రహాలలో చంద్రుడికి ప్రాధాన్యత వహిస్తుంటాం. మనం చూసేవి 2 గ్రహాలండి, ఒకటి సూర్యుడు, రెండవది చంద్రుడు.
సూర్యుడు అన్నవాడు తేజోవంతంగా కనబడతాడు, చంద్రుడు మనశ్శాంతిగా ప్రశాంతంగా కనబడతాడు మనకు. మనోకారకుడైన చంద్రుడన్న తల్లి భాగం అన్న చంద్రుడితో పోలుస్తామట. అది ఏ గ్రహంతోనూ కలవకుండా ప్రశాంతంగా ఏదో ఒక రాశిలో ఉంటే, అంటే ఎటువంటి పాపగ్రహాలతో కలవకుండా ఉంటే ఏంటంటే మనం ప్రశాంతంగా ఎటువంటి కష్టాన్నైనా ఎంతో సులువుగా మనం ప్రశాంతంగా మనం ఎదుర్కొనే స్థితిలో మనం ఉండగలుగుతామట. అలా లేని పక్షంలో ఒకవేళ కానీ చంద్రుడు కానీ ఒక కేతువుతో కలిస్తే మనకి చంచలత్వం ఉంటుంది, రాహువుతో కలిస్తే మానసిక ఒత్తిడి, శనితో కలిస్తే విపరీతమైన వైపరీత్యాలు వస్తాయి. అదేవిధంగా అదే చంద్రుడు గురుడితో కలిస్తే గజకేసరి యోగం అంటాం, అది కుజుడితో కలిస్తే చంద్రమంగళ యోగం అంటామట. ఒక్కొక్క గ్రహాలతో కలిసినప్పుడు యోగం, ఒక గ్రహాలతో కలిస్తే పీడనం ఉంటుంట. ఏ గ్రహంతో కలగకుండా ఒకే చోట గ్రహం యొక్క సమ్మేళనం లేకుండా ఉంటే, యోగము లేకుండా ప్రశాంతమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది. అటువంటి చంద్రుడు మనోకారకుడు కాబట్టి ఆ చంద్రుడితో కలిసి గ్రహాన్ని బట్టి మనకంటే మన మనసు కానీ మన యొక్క ఆలోచన శక్తులు కానీ మార్పు వస్తుంది. ఒక సిద్ధ పురుషులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారని అంటే వాళ్ళకి సమస్యలు రావని కాదు, వాళ్ళకి సమస్యలు ఉంటాయి కానీ బయటపడరు వాళ్ళు. అయితే ఏంటంటే వాళ్ళకి కూడా చంద్రుడు ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అంటే ఇక్కడ ఏంటంటే స్పీచెస్ అనేది, డిస్కోర్సెస్ అనేది చాలా అద్భుతంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఆపోయినప్పటికీ ఒక్కొక్కసారి ట్రాన్సిట్లో చంద్రుడు పాపగ్రహాలతో కలుస్తుంటాడు, 2.5 రోజులకు ఒకసారి ఏదో గ్రహంతో కలుస్తూనే ఉంటుంటాడు, ఏదో రాశిలో తిరుగుతుంటాడు కాబట్టి డెఫినెట్గా ఒక శని రాహు కుజులతో ఎక్కడో కలుస్తుంటాడు. ఆ కలుస్తున్న 2.5 రోజుల్లోనే వాళ్ళ మనసు చంచలత్వం రావడం మొదలుపెడుతుందన్నమాట. ఎంత గొప్ప వ్యక్తికైనా సరే సహజంగా జరుగుతుందన్నమాట. సో ఇటువంటిప్పుడు అంటే ఏ రోజులో ఏ 2.5 రోజులు ఏ పాపగ్రహంతో కలుస్తుందో తెలుసుకొని ఆ 2 నెలలు ప్రశాంతంగా ఒక మెడిటేషన్ కానీ ఒక ధ్యానం కానీ చేయడానికి ప్రయత్నం చేస్తే జీవితంలో ఎప్పుడు మనసుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయి, మనోవేదనకు సంబంధించిన సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇవన్నీ ఏంటంటే మన జాతకాన్ని మనమే పరిశీలించుకుంటూ జాగ్రత్తగాను ఏ గ్రహంలో ఎటువంటి ఎఫెక్ట్ మన మీద పడుతుందని చూసుకుని మనం కానీ అనలైజ్ చేసుకుని, లేదా ఒక చక్కటి ఆస్ట్రాలజర్ని కలుసుకుని మీరు అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే చిన్న చిన్న సమస్యలు, చాలా చిన్న చిన్న సమస్యలు కూడా ఏదో పెద్ద సమస్యగా భావించి మనం ఎంతోమంది దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవడం ప్రయత్నం చేస్తాం. కొన్ని ఇప్పుడు నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి కదా, వీటిని మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తే 90% మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోవడానికి అవుతాయి. చంద్రుడు అంటే చండీ అమ్మవారి యొక్క ఉపాసన మంత్రం ఉంటుంది. ఒకసారి ధ్యానం చేయాలనుకున్నప్పుడు చంద్రుడు సరిగ్గా లేనప్పుడు చండీ అమ్మవారి యొక్క ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చి అంటాం. ఈ మంత్రాన్ని చక్కగా సాధన చేయడం ప్రయత్నం చేయగలిగితే ప్రశాంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉంది చెప్తామండి. శర్మ గారు, సూర్యగ్రహణం నాడు గర్భిణీళ్ళు బయట తిరగకూడదు అని అంటారు. అలా తిరగడం వల్ల వారికి వాళ్ళ బిడ్డకి ఆరోగ్య సమస్యలు వస్తాయి అని అంటారు. సో వాళ్ళకు దోష నివారణ కూడా ఉంటుంది అని అంటారు. మరి వాళ్ళు ఆ దోష నివారణ ఏ విధంగా చేసుకోవాలంటారు? సాధారణంగా అంటే ఇప్పుడు సూర్యగ్రహణం అన్నా ఏ గ్రహణం అయినా మనకి ఏం చెప్తున్నారంటే సాధారణంగా కొన్ని రకాలైన కిరణాలు భూమి మీద పడుతున్నాయి. అది ప్రశాంతంగా గ్రహాలు పాజిటివ్ రేస్, అల్ట్రావైస్ రేసెస్ అంటారన్నమాట. ఆ భూమి మీద పడినప్పుడు, అదేవిధంగా మనిషి మీద పడినప్పుడు మనిషి జీవనోపాధులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖమైన జీవితం ఉంటుందన్నమాట. అది రెగ్యులర్గా న్యాచురల్గా జరిగాయి, ప్రకృతి సహజంగా జరిగాయి. ప్రకృతి సహజంగా జరిగే కొన్ని ప్రక్రియలు సరిగ్గా ఆ విధంగా జరిగినప్పుడు ఏంటంటే దాంట్లో నెగిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే మన ఆహారం తీసుకోకూడదు, బయటకు రాకూడదు అని అంటారు. ఆ 2 గంటల కాలం ముందు నుండి ఇవి తీసుకోవద్దు అంటారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చక్కటి విషయం చెప్తాం. ఒక మబ్బు అడ్డంగా వచ్చింది అనుకోండి, మనకు ఆ రోజు ఎండ లేదు, ఒక్కసారి కాఫీ తాగాలి, వర్షం పడింది అనుకోండి కాఫీ తాగాలనిపిస్తుంది. మామూలుగా మంచి ఎండ ఉందో కాఫీ తాగబోదు. అంటే శరీరం ఏం చెప్తానంటే ఆ వేడిదనం కావాలని చెప్తాను చిన్న మార్పుకి. అలాంటప్పుడు ఒక సూర్యకిరణాలు భూమి మనిషి మీద పడేటప్పుడు ఎప్పుడు ఏంటంటే కరెక్ట్గా రేస్ కరెక్ట్గా రానప్పుడు ఏంటంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది సైంటిఫిక్గా చాలాసార్లు మనం ప్రూవ్ చేయించండి. మొక్కలు కూడా వడిపోయింది కనబడతాయి, అందులో ఏంటంటే బ్యాక్టీరియా ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి అవసరం సైంటిఫిక్గా కూడా చెప్తున్నాం. కాబట్టి వీళ్ళు ఆ టైంలో ఆ 2-3 గంటల కాలంలో అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నాం. కాబట్టి ఎందుకు మన అనారోగ్య స్థితిని తెచ్చుకోవడము అనే ఒక ఆలోచనతో పూర్వం ఋషులు కూడా ఏంటంటే ఈ గ్రహణ సమయంలో అంటే ఆహార నియమాలు కొద్దిగా పాటించండి అని. ఇది గర్భిణీ స్త్రీలకే కాదు, ఎవరైనప్పటికీ వీలైనంత వరకు ఆ గ్రహణ సమయంలోని ఆహారాలు తీసుకోవడం కానీ, నీళ్లు తీసుకోవడం కానీ, ఇప్పుడు చిన్న మార్పే చాలా పెద్ద సమస్య తీసుకొచ్చే అవకాశం అనమాట. సో అంచేది ఏంటంటే ఇటువంటి అవకాశం ఎందుకు తీసుకోవడమా అనే ఉద్దేశంతో సైంటిఫిక్గా అప్పుడే చెప్పి ఉన్నారు ఇది. సో దాన్ని మనం వక్రీకరించవలసిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడైనప్పటికీ ఏంటంటే వీలైనంత వరకు జాగ్రత్తలు మాట. అంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకోరా ఏ విధంగా అంటాం, జాగ్రత్త చెప్తాం అంతే. వాడు క్రాస్ చేసేటప్పుడు వాటి ఇటు చూసుకోకపోతే దెబ్బలు తగులుతాయి. అదే విధంగా ఇది జాగ్రత్త కోసం చెప్పే ప్రక్రియ తప్ప సైంటిఫిక్గా చెప్పిందే తప్ప ఇంక వేరే ఏం కాదు. కాబట్టి చక్కగా ఏంటంటే ఆ సమయంలో ఆ 2-3 గంటల కాలంలో ఆహార నియమాలు కొంచెం జాగ్రత్త పాటించగలిగితే తర్వాత అనారోగ్యమైన స్థితిని కల్పించే పదార్థాలు ఏమి శరీరంలోకి వెళ్ళమాట. వెళ్ళకపోవడం వల్ల అంటే మనం ఇంతకుముందు ఏ విధంగా ఉన్నదో మన ఆరోగ్యం ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. సో అటువంటి ప్రయత్నం చేస్తూ ఈ ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఏమి తీసుకోకుండా ఉన్న కాలంలోని గ్రహణ సమయంలో ఏంటంటే మంత్ర సాధన చేయమని చెప్తామన్నమాట. ఎప్పుడైతే మంత్ర సాధన చేస్తారో శ్రీ విద్యోపాసులు అయితే గురు గణపతి బాల మంత్రం చేస్తారన్నమాట.
ఎప్పుడైతే ఆ మంత్ర సాధన చేయడం మొదలు పెడతామో దానిలో పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంటామన్నమాట. అప్పుడు బయట నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ శరీరంలో ప్రవేశించకుండా అవకాశం ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం మనుషుల జీవితంలో ఉంటుందని అటువంటి మంత్ర సాధన చేయమని కూడా చెప్తాం. ఇవన్నీ ఏంటంటే పూర్వ ఋషులు ఒక ఆధ్యాత్మికంగానే కాకుండా ఒక సైంటిఫిక్గా ఆలోచించే అప్పుడు ఋషులే మహా మేధస్సు గారు వారు మహా సైంటిస్టులు అన్నమాట. వాళ్ళు కూడా వాళ్ళు అవన్నీ ఆలోచించుకుని అప్పట్లో ఈ ప్రక్రియలన్నీ ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్ మీరు ఇప్పుడు ఏదైతే ఇంగ్లీష్లో అంటారో ఇటువంటి సమాజంలో ఇటువంటివన్నీ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పడం. గురుగారు ఇప్పుడు ఒక కాలర్ని తీసుకుందాం. శ్రీనివాస్ జంగారెడ్డిగూడ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మీ డేటు టైము ప్లేసు అలాగే మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్తే శర్మ గారు మీ సమస్యకు పరిష్కారం చెప్తారు. హలో 6/5/1959 అండి. 6/5/1959 టైం అండి పగల 12 గంటల 8 నిమిషాలండి. బుధవారం 59 అండి. 59 అండి. పగల 11 గంటల గురించేనండి. 59 అండి. టైం అండి 11 గంటల 8 నిమిషాలండి. సరే, ఏ ఊర్లో పుట్టారండి? అశ్విని నక్షత్రం అండి. మీరు ఏ ఊర్లో పుట్టారు? పలివేలండి, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గ్రామం అండి. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నా భవిష్యత్తు గత 2-3 సంవత్సరాలుగా ఏది ఆదాయం లేదండి. అసలు ఏ రకంగానూ కలిసి రావట్లేదు. ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నామండి కొంత. అది భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి? సరే అండి, మీది ఇక్కడ అశ్విని నక్షత్రం అయిందండి, మేషరాశి అయింది. మీరు చెప్పింది కరెక్ట్ నక్షత్రం. లగ్నం కర్కాటక లగ్నం అయిందండి. అయితే ప్రస్తుతానికి రాహుదశ 2007 నుండి మొదలైంది. ఈ రాహుదశలో కూడా అంతర్దశ ఇప్పుడు ఏంటంటే శని ప్రభావం కనబడుతుంది. ఈ రాహు శని కలయిక అనేది కొంతవరకు వైపరీత్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీ లగ్నానికి కర్కాటక లగ్నానికి అటు రాహుగ్రహం కానీ శని గ్రహం కానీ ఇవి రెండు కూడా సపోర్ట్ చేయమాట. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది పడుతున్నారని చెప్పడానికి అవకాశం ఉందండి. ఇది సుమారుగా 2013 ఆగస్టు నుండి మీకు ఈ సమస్య అనేది పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అయితే కర్కాటక లగ్నం మీరు చేసే వ్యాపారానికి సంబంధించిన లగ్నమే మీకు ఉంది కాబట్టి మీరు చేసే రియల్ ఎస్టేట్ రంగంలోనే మళ్ళీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే శని రాహులు కలిగి ఒకటి, తర్వాత వ్యయస్థానం అంటే 12వ స్థానం ద్వాదశ స్థానంలోని ఇక్కడ శుక్రుడుకు నీచ స్థితిలో ఉండడం, అదేవిధంగా కుజుడు కూడా కలిసి ఉండడం. అంటే శుక్రుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడైనా పాపగ్రహంగా కలిస్తే శుక్రుడు వెలిసిన భోగాలని ఇవ్వడం మానేస్తాను అనమాట. సో మీ జీవితంలో పుట్టిన నుండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత సంపాదించినా అది లాసెస్ అవుతుంది తప్ప అది యోగంలో తీసుకున్నట్లే అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే లగ్నానికి బలం పెంచడం అవసరం పడుతుంది. అంచేత ఈ లగ్నానికి గురుడు యోగకారకుడు కాబట్టి గురు సంబంధించిన నిత్యము మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ప్రయత్నించండి. దీంతోపాటు కనకపుష్యరాగని ఒక రత్నం ఉంటుందండి, ఆ రత్నం మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ రెండింటి యొక్క ప్రభావం వలన మనం తీసుకునే నిర్ణయాలలో కొంత పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఉంది కూడా, అక్కడ నుండి సక్సెస్ కనబడే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం మీరు చేయండి. 2013 ఆగస్టు తర్వాత మంచి పరిణామాలు చూసే అవకాశం ఉంది చెప్పగలుగుతాండి. శ్రీనివాస్ రెడ్డి మిర్యాలగూడ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అలాగే డేటు టైము ప్లేస్ చెప్పండి. శర్మ గారు మీ సమస్యకు పరిష్కారం చెప్తారు. హలో, నా గురించి సార్ చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. 22/4/1980 టైం అండి? టైం ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఏ ఊళ్ళో పుట్టారండి? నేను నాది నల్గొండ డిస్టిక్, నిర్మూరు మండలం, నారంగూడెం. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? విద్య, ఉద్యోగం మరి ఏమైనా దోషాలు ఉన్నాయా? అయ్యా, మీరు టైం కొంచెం క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి రాశి ప్రకారమే చెప్పడం అవుతుందండి. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి అయింది మీది. ఈ కర్కాటక రాశికి అర్ధాష్టమి శని ప్రభావం, అర్ధాష్టమి రాహు ప్రభావం సంపూర్ణంగా ఉందన్నమాట. దీని ప్రభావం వల్ల ఏంటంటే చేసుకునే నిర్ణయాలు మనమే ఇంటి దగ్గర ఒక ఆలోచిస్తాం, బయటికి వెళ్ళిన తర్వాత మనమే చేయకూడదు ఒక నిర్ణయం వచ్చేస్తాం. అంటే ఏంటి, మన నిర్ణయంలోనే మంచి చెడు మనం తెలుసుకోలేక ముందుకు వెళ్ళలేకుండా ఈ శని రాహులు అనేది అర్ధాష్టమి శని రాహులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి. దీని ప్రభావం వల్ల పాజిటివ్ ఎనర్జీ లేకుండా మీరు ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా ఇక్కడ ఏం చేయాలంటే ప్రత్యేకించి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ప్రయత్నించేయండి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే కొంత సంకట విమోచన జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం పూట దీపారాధన చేసి ఉపవాస దీక్ష చేయడం ప్రయత్నించండి. ఇదేంటంటే శరీరంలో రుగ్మతలు ఎక్కువ ఉన్నాయంటే రోగములు అంటారు. అంటే అనారోగ్య స్థితి అంటే శరీరానికి అనారోగ్యం కాదు, దోషంతో కూడిన కొన్ని రుగ్మతలు ఉన్నాయన్నమాట. వాటిని బయటపెట్టడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తే సంపూర్ణ బయటపడే అవకాశం ఉంది. ఈ రెండు చేస్తూ కెంపు అంటే ఇంగ్లీష్లో రూబీ అంటారు, కెంపు అనే రత్నం, సూర్య సంబంధమైన కెంపు అనే రత్నాన్ని కనీసం 3 క్యారెట్స్ వరకు ఉంగరం పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ మూడింటి ప్రభావంలో 2013 నవంబర్ తర్వాత నుండి మంచి పరిణామాలు చూసే అవకాశం ఉంది చెప్పగలుగుతాం. తిరుపాల్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. తిరుపాల్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అలాగే డేటు టైము ప్లేస్ చెప్పండి. శర్మ గారు మీ సమస్యకు పరిష్కారం చెప్తారు. హలో, మా బాబు అండి అఖిల్ సిటీలో పుట్టాడు. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్.
ఫిబ్రవరి 25th సార్. ఫిబ్రవరి 25th. అర్లీ మార్నింగ్ 4:50. ఇయర్ చెప్పండి. 4:50 సార్. సంవత్సరం చెప్పండి. 1996 సార్. 96. 4:50 మార్నింగ్. ఏ ఊళ్ళో పుట్టారు? ఇక్కడ ముషిరాబాద్ సార్. సరే అండి. ఇప్పుడు బాబు ఏం చేస్తున్నాడు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఐఐటి వచ్చే ప్రపోజల్ ఏమన్నా ఉందా లేదా అని అనుకున్నాను. ఐఐటి ఇప్పుడు ఏం చదువుతున్నాడు బాబు? ఇంటర్మీడియట్ అయిపోతుంది సార్ ఇప్పుడు. సరే అండి. ఐఐటి రాస్తున్నాడు. ఐఐటి రాస్తున్నాండి. బాబుది ఇక్కడ కృతికా నక్షత్రం అయిందండి, కానీ మొదటి పాదం అవడం వల్ల మేషరాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ మకర లగ్నం, లగ్నంలో బుధుడి యొక్క ప్రభావం కనబడుతోందండి. ప్రస్తుతానికి కుజ మహారదశ నడుస్తోంది. ఈ కుజ మహారదశలో కూడా అంతర్దశలో గురు ప్రభావం కనబడుతోందండి. కుజ గురు కలయిక అనేది కొంతవరకు ఒక యోగం, గురుమంగళ యోగం అంటారు. అయితే అంటే ఈ లగ్నానికి మాత్రం ఈ లగ్నంకి ఆ యోగం అనేది సపోర్ట్ చేయదు అన్నమాట. ఎందుకు మకర లగ్నం అవడం వలన ఈ బుధుడి యొక్క బలంతోనే ముందుకు వెళ్ళడం చాలా అవసరం పడుతుంది అనమాట. అంచేత బుధుడికి సంబంధించిన ఒక రత్నాన్ని, అంటే పచ్చ అనే ఒక రత్నాన్ని భాగ్యాధిపతి వాడే కాబట్టి, మేధస్సు ఇచ్చేవాడు వాడే కాబట్టి ఈ రత్నాన్ని బాబు చేతి పెట్టించడం ప్రయత్నించండి. మీరు హైదరాబాద్లోనే ఉన్నారంటున్నారు కాబట్టి లోకల్గా కూడా మీరు కాంటాక్ట్ చేసి ఈ రత్నాలు తీసుకోవచ్చు. ఇవి అయితే అటువంటి ప్రయత్నం చేసి లగ్నంలో బుధుడు ఉన్నాడు కాబట్టి అదేంటంటే కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ అబ్బాయికి మనకు అనుకున్నట్టుగా యోగ ప్రకారం చూసుకుంటే 2013 డిసెంబర్ లోపల మీరు అన్నట్టు ఐఐటి ఇంజనీరింగ్లో డెఫినెట్గా వెళ్ళే అవకాశం ఉంది. అయితే మేధస్సు ఎందుకు మన బుధుడు బలం పెంచమంటున్నాం అంటే, వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ రాయడం వేరు, మేధస్సు పెంచుకోవడం వేరు, ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వడం వేరు అనమాట. ఆ ఇంటలెక్చువల్గా ముందుకు వెళ్ళడానికి సంపూర్ణంగా దోహదం చేసేది మాత్రం బుధుడి యొక్క బలం అనమాట. అంచేత ఆ రత్నం పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అది పచ్చ అంటారు. దాని చిటికి వేలు కనీసం 3.5 క్యారెట్స్ పెట్టుకొని నిత్యం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆలోచించవలసింది అంటే, బాబుకి ప్రత్యేకంగా చూసుకుంటే ఉత్తర ద్వారంగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎక్కడికి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, లేదంటే ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఉత్తర ద్వారంగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేయడం వల్ల కొంత పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తాను. నిర్మల హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నిర్మల గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అలాగే వాళ్ళ డేటు, టైము, ప్లేస్ చెప్పండి. శర్మ గారు మీ సమస్యకు పరిష్కారం చెప్తారు. హలో నిర్మల గారు. మా అబ్బాయి గురించి అండి. చెప్పండి అమ్మా, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు. చెప్తానండి. 10/5/1995 సార్. May 5, 1985. 10/5/1995. మరొకసారి చెప్పండి. 10/5 May 10th, 1995. టైం అండి? May 10th, 1995. టైం చెప్పండి. మమ్మీ 6:15. 6:15 ఈవినింగ్ 6:15 సార్. సరే, ఏ ఊళ్ళో పుట్టారు? అవునకి ఈవినింగ్ 6:15 సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాతో మాట్లాడండి. ఏ ఊళ్ళో పుట్టారు మీరు? సార్ ఈవినింగ్ 6:15 సార్, వైజాగ్ సార్. సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు? నా గురించి సార్ అంటే ఎట్లుంది అనేసి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్ ఉంది సార్, ఫిజిక్స్. అచ్చా, మీది ఇక్కడ శ్రవణ నక్షత్రం అయిందయ్యా, మకర రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ తులా లగ్నం, లగ్నంలో కేతు ప్రభావం ఉంది. గణపతి ఆరాధన చేయడానికి మీరు ప్రయత్నం చేయండి బేసిక్గా. ఎందుకంటే లగ్నంలో కేతు చంచలత్వం, ఆలోచనలు తీసుకురావడం, ఒక నిర్ణయం తీసుకొని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి అది తులా లగ్నంలోని మీరు కొంతవరకు ఏంటి గణపతి ఆరాధన నిత్యం చేయడం ప్రయత్నించండి. ప్రస్తుతానికి రాహుమార్దశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశ శుక్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి ఇక్కడ చదువు మీద కంటే అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అంచేది ఏంటంటే ఇక్కడ ప్రత్యేకించి మీరు చేయవలసింది అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా చేయవలసి వస్తుంది. ఈ గణపతి ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఇవి రెండు చేయడం వల్ల కొంచెం మనసు స్థిమితంగా ఉండడము, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. 2015 జూన్ తర్వాత మీకు లైఫ్లో కొంత సెటిల్మెంట్స్, మంచి స్థితి తీసుకునే అవకాశం ఉంది. ఇవి రెండు ప్రయత్నించండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. సౌమ్య యూఎస్ నుంచి కాల్ చేస్తున్నారు. సౌమ్య గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అలాగే మీ డేటు, టైము, ప్లేస్ చెప్పండి. శర్మ గారు మీ సమస్యకు పరిష్కారం చెప్తారు. హలో. ఓకే అండి, నేను మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. హలో సౌమ్య గారు. హలో అండి, చెప్పండి డేటు, టైం, ప్లేస్ చెప్పండి. మా బాబు December 13th పుట్టాడండి, 2012. టైం అండి? మినియాపోలిస్ అండి, అమెరికా, USA. 2012 అండి? అవునండి, December 13th, 2012. టైం అండి? మధ్యాహ్నం 12:23 నిమిషాలకండి. 23. ఏ ఊళ్ళో పుట్టారు? యూఎస్.
మినియాపోలిస్ స్పెల్లింగ్ చెప్తారా ఒకసారి? MINNEA POLIS అండి. యుఎస్లోనండి? USA. వచ్చిందండి. ఇదేంటంటే కన్సాసస్ అని కూడా ఉంది కదండి అక్కడ దగ్గర? దగ్గరలో ఉందండి, కాన్సాస్ సిటీ. ఓకే. సో మాదొచ్చి మినీ. ఓకే మేడం. ఇప్పుడు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నా బాబు గురించి? మా బాబు నక్షత్రము, దోషాలు, పరిహారాలు చెప్పగలరా అండి? తప్పకుండా అండి. బాబుది ఇక్కడ మూలా నక్షత్రం అయిందండి, రాసుకోండి. బాబుది మూలా నక్షత్రం ధనుర్రాశి అయిందండి. మూలా నక్షత్రంలో కూడా ఏంటంటే ఇక్కడ 2వ పాదం అయింది, ఇది కూడా నోట్ చేసుకోండి. మూలా నక్షత్రం 2వ పాదం ధనుర్రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ కుంభ లగ్నం అయిందండి. బాబు పుట్టింది ఏంటంటే థర్స్డే, అంటే గురువారం నాడు పుట్టి ఉన్నాడు బాబు. ఇది క్లారిటీ బాగుంది. తర్వాత ఆ రోజు ఏంటంటే మనకు ప్రత్యేకంగా మనకు ఒక యోగ స్థితిలో చంద్రమంగళ యోగం అనే యోగం బాబు వల్ల ఉన్నదండి. అయితే ఇప్పుడున్న దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ బాబు కేతు మహాదశలో పుట్టి ఉన్నాడు కాబట్టి 2017 డిసెంబర్ లోపల బాబు వల్ల అన్ని విధాలుగా తల్లిదండ్రులు కలిసి వచ్చే అవకాశం ఉంది. సుమారుగా ఈ మే తర్వాత బాబు యొక్క అదృష్టం అనేది తల్లిదండ్రులకు పంచేటట్టుగా ఉంటుంది. తర్వాత 2017 డిసెంబర్ వరకు ఈ యోగం అనేది కనబడుతుంది. ఆ తర్వాత బాబుకి సహజంగా అదృష్టం అనేది ఉంటుంది. అంటే ఏంటంటే పిల్లలు పుట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క అదృష్టం దురదృష్టం ఏదన్నా తల్లిదండ్రులు పంచడం, కర్మ అనేది వాళ్ళు అనుభవించడం జరుగుతుందన్నమాట. ఇది కర్మ సిద్ధాంతం చెప్తుందన్నమాట. సో వీళ్ళు పుట్టగానే జరగవలసిన యోగం అంతా తల్లిదండ్రులు పంచడం అనేది జరుగుతుంది కాబట్టి 2017 డిసెంబర్ వరకు ఆ యోగం ఉంటుంది. తర్వాత సహజంగా తనకంటూ ఒక అదృష్టం ఉంటుంది కర్మానుసారం, అది ఆ బాబు అనుభవించడం అనేది జరుగుతుంది కాబట్టి మంచి స్థితిలో ఉన్నారు. అయితే లగ్నానికి దశమక్షేత్రంలో చతుర్గ్రహ కూటమి, లాభంలో చంద్రమంగళ యోగం అంటే స్థిరాస్తులు పెంచే స్థితిలో ఉన్నాడు బాబు వల్ల. అన్ని విధాలుగా స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దోషాలు అనేది తప్పదు. ఎప్పుడు చంద్రమంగళ యోగం ఉందంటే, ఒక యోగం ఉంది అంటే ఎన్నో దోషాలు పోయినట్టుగా చెప్పుకుంటాం. అంటే చిన్నపిల్లడికి ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు. అంచేత అర్ధాష్టమి అంటే బాలారిష్టం కూడా ఏమి లేదు కాబట్టి మీరేమాత్రం అధైర్యపడక్కర్లేదు. చక్కటి అమ్మవారి యొక్క పేరుతో కూడిన, అంటే అక్షరంతో కూడిన పేరుతో మీరు పెట్టడం ప్రయత్నించండి, ఫలితాలు బాగుంటాయని చెప్పగలుగుతాం. వరలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వరలక్ష్మి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డే టు టైమ్ ప్లేస్ చెప్పండి, అలాగే సమస్యకు పరిష్కారం గురువు గారు చెప్తారు. అలాగేనండి. చెప్పండి. మా అబ్బాయి పేరు రవికిరణ్ అండి. అబ్బాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. చెప్పండి అమ్మా, డే టు టైం ప్లేస్. అతను 21/9/1979లో పుట్టాడండి. టైం అండి? టైం 4 గంటలు సాయంత్రం. ఏ ఊళ్ళో పుట్టారండి? ఖమ్మం అండి. అచ్చా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు సరైన ఉద్యోగం లేదండి. 2004లో చదువైపోయిన MCA చేశాడు. అప్పటి నుంచి కూడా ఏం సరైన ఉద్యోగం లేదు. సరేనమ్మా. ఎప్పుడు అతను స్థిరపడతాడు ఉద్యోగంలో? సరేమ్మా. బాబుది ఇక్కడ వివాహం ఎప్పుడు అవుతుంది? సరే అమ్మా. బాబుది ఇక్కడ ఉత్తరా నక్షత్రం అయిందమ్మా. ఉత్తరా నక్షత్రం సింహ కన్యా రాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చూసుకున్నప్పుడు అంటే మకర లగ్నం అయిందమ్మా. ఇక్కడ భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి, శుక్రుడు నీచ స్థితి, రవితో కలిసి ఉండడం, చంద్ర బుధులు కలిసి ఉండడం, ఇవన్నీ కూడా భాగ్యస్థానంలో ఉండడం కొంత దోషంగానే కనబడుతున్నది. భాగ్యస్థితి సరిగ్గా లేకపోవడం తర్వాత సప్తమంలో కుజుడు నీచంలో ఉండడం, సప్తమ స్థానం కలత్రభావం ఉంటాం కాబట్టి కర్కాటక రాశిలో నీచ స్థితిలో కుజుడు ఉండడం, ఇవన్నీ వైవాహిక జీవితానికి సంపూర్ణంగా దోషాల కింద చెప్తామమ్మా. అంచేత ఇవన్నింటినీ పరిహారం చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ప్రస్తుతానికి రాహుమార్ దశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో ఈ శుక్ర ప్రభావం కనబడుతుంది బాగాను. ఇక్కడ ఏం చెప్పిన రాహులో కేతు తర్వాత శుక్రుడు వచ్చి ఉన్నాడు కాబట్టి ఏదైనా ఒక అలవాటుకి బానిస కూడా చేస్తాడమ్మా. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం కంటే అనవసరమైన అలవాటు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి సమస్య పరిష్కారం అంటే ఈ టీవీలో కాకుండా ప్రత్యేకంగా మా ఇచ్చే ఫోన్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయగలిగితే వేదమాత గాయత్రి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఏంటేంటి చేయాలని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జాతకం మాత్రం బలం లేదు. మీరు చెప్పిన ఇల్లే కాదు, వాహనమే కాదు, వివాహమే కాదు, ఉద్యోగంలో కూడా స్థిరత్వం లేకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వివరాలన్నీ మీకు మళ్ళీ ఇంకోసారి మమ్మల్ని కాంటాక్ట్ చేసి చెప్పగలుగుతాం అన్నమాట. ధన్యవాదాలు గురూజీ. మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల యొక్క ధర్మ సందేహాలు నివృత్తి చేసినందుకు, జ్యోతిష్యపరమైన ధర్మ సందేహాలు చూశారు కదండి. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.